బర్త్డే అని, 2 హ్యాపీ మ్యారేజ్ డే అని. ఒక వ్యక్తి జీవితంలో 2 సార్లు మాత్రమే అతన్ని విష్ చేస్తారు, కానీ కేవలం ఒక గురువు జీవితంలో మాత్రమే హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ మ్యారేజ్ డే సార్. అన్నిటికీ మించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరు. కాబట్టి ఏం చెప్తారు అప్పుడు స్టూడెంట్స్ అందరూ? సెప్టెంబర్ 5వ తారీఖు ఏమవుతుంది? ఇంత 16,000 మంది టీచర్స్ ఉన్నారు, మీరు సెప్టెంబర్ 5వ తారీఖు ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మీ అందరికీ కూడా విష్ చేయడం జరుగుతుంది. లేడీస్ అండ్ జెంట్మెన్, వీ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ వేదిక ఆహ్వానాన్ని తెలియజేస్తోంది. మరికొద్ది నిమిషాల్లో మన ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేయబోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మనకు ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నా సరే టీచర్ అనేది ఒక గ్రేట్ నోబెల్ ప్రొఫెషన్. ఎంతో మంది ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చేది కేవలం ఒక టీచర్ మాత్రమే. ఒక రాజ్యానికి రాజైన ఎంత ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టినా ప్రతి ఒక్కరూ కూడా వయసును పరిగణించకుండా గురువు యొక్క పాదాలకు పాదాభివందనం చేయటం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేయబోతున్నారు. దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. దయచేసి గమనించాలి, గ్యాలరీస్ లో ఉండేటటువంటి ఇన్ఛార్జ్ సహకరించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన. రైట్. సో ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులుగా నియమితులై మరికొద్ది క్షణాల్లో పట్టభద్రులు కాబోతున్నారో, ఉపాధ్యాయులుగా పట్టాభిషక్తులు కాబోతున్నారో, మీ అందరి ఆనందం మీ కళ్ళల్లో, మీ మొహంలో, మీ చిరునవ్వులో కనపడతా ఉంది. ఈ చిరునవ్వు ఇంకా పెరిగే విధంగా మరికొద్ది నిమిషాల వ్యవధిలో, మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. అనేక మంది ప్రజా ప్రతినిధులు, శాసనసభ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ వేదిక సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించి గ్యాలరీస్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. గ్యాలరీ ఇన్ఛార్జెస్ కి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులందరికీ కూడా ఈ వేదిక హార్దిక స్వాగతం తెలుపుతున్నాం. ఎవరైతే శాసనసభ్యులు, మంత్రులు విచ్చేసి ఉన్నారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దయచేసి వాళ్ళకి స్వాగతం తెలియజేసి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా అభ్యర్థన. ఈరోజు మీ అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి బ్రతుకులో, ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నాంది పలికేది ఒక గురువు మాత్రమే. అట్టి గురువులు, మీ అభిమాన గురువులు, మీ సొంత గురువులు, మీకు ఇష్టమైన గురువులు అనేక మంది మీ జీవితాల్లో ఉంటుంటారు. అలాంటి గురువులను గౌరవించడం మన సంప్రదాయం. మీరందరూ కూడా కాబోతున్న గురువులే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎంతో ఆనందభరితంగా ఉన్నారు. అదే క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా అభ్యర్థన. ఎందుకంటే ఒక గురువు మాత్రమే తన విద్యార్థులను కేవలం స్టూడెంట్స్లా కాకుండా ఒక కన్న తల్లిలాగా, కన్న తండ్రిలా ప్రేమించగలదు. మీ అందరికి ఒక విషయాన్ని చెప్తాను. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కళ్ళలో కొట్టేసుకున్నాను. మొత్తం చాలా అల్లరి చేస్తూ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎప్పుడైతే కంట్లో బ్లాస్ట్ అయిపోయిందో, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఆ డ్రై కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది.
నా తల్లికి చెప్పలేరు, నా తండ్రికి చెప్పలేరు. అప్పుడు ఒక టీచర్ ఒక గురుతురాలు పుణ్యవతి అని ఆవిడ పేరు, పుణ్యవతి మేడం అని ఆవిడ పేరు. ఆ టీచర్ కన్న తల్లి కన్నా ఎక్కువగా ఏడ్చి నాకు అన్నేదో అయిపోయింది, నాకేదో అయిపోయిందని, నా తల్లి నన్ను చూసుకున్న దానికన్నా ఎంతో అపురూపంగా చూసుకొని దగ్గరుండి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేలా చేసి మొత్తం నాది పూర్తిగా నయమైపోయే వరకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి తల్లిలా బాధ్యతలు తీసుకున్న టీచర్ నా జీవితంలోనే ఉంటే మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి గురువులు పక్కాగా ఉంటారు. అలాంటి గురువుల్ని ఎప్పుడైతే మీరు మర్చిపోకుండా గౌరవించగలుగుతారో, వాళ్ళని ఇన్స్పిరేషన్గా మీరు ఎప్పుడైతే తీసుకోగలుగుతారో, భవిష్యత్తులో మీరు కూడా అనేక మందికి అలాంటి ఇన్స్పిరేషన్గా మార్చబడతారు. విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరికొద్ది నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రెమిసెస్కి విచ్చేయబోతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రార్థన. మెగా డిఎస్సి 2025 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం. విద్యార్థులందరూ కూడా దైవంగా భావించేటటువంటి మానవ స్ఫూర్తి గురువులు. మరి ఈ సందర్భంగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులు చెప్పినదే వేదంగా భావిస్తూ సమాజం అంతా కూడా ముందడుగులు వేస్తోంది. ఎంతో మంది భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యేందుకు మీరు అందించబోతున్నటువంటి సేవలు అమోఘం. మీ యొక్క విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినా మీరందరూ కేవలం గురువుగా మాత్రమే ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎవరు వెళ్ళినా సరే వారందరూ కూడా మీకు మీ పాదాభివందనాలు చేస్తూ మీకు నమస్కరించేటటువంటి ఆ సద్భాగ్యాన్ని కేవలం గురువుకు మాత్రమే దక్కుతుంది. మన అందరికీ తెలుసు, చాలామంది ఈ టీచింగ్ ప్రొఫెషన్ చాలా ఈజీగా సులభంగా మనకి ఎటువంటి కష్టం లేకుండా ఉంటుంది అనేటటువంటి అపోహ ఉంటుంది. కానీ టీచింగ్ ప్రొఫెషన్ అనేది నిజంగా చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక కుటుంబంలో 2 పిల్లలను లేదా 3 పిల్లలను తల్లిదండ్రులు పెంచడం అనేది నిజంగా చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది మరి తరగతి గదిలో ఉండేటటువంటి 60-70 మంది పిల్లలను మీ పిల్లలుగా భావిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందించేటటువంటి మీ యొక్క శ్రమ మీ అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. ఒక తల్లి వడి మానవ జాతికి మనుగడను అందిస్తే, తరగతి గది మానవ నీతికి గమనాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితం కూడా మలుపు తిరిగేది కేవలం తరగతి గది నుండే. మరి ఇంతమందిని మార్చేటటువంటి సువర్ణ అవకాశం కేవలం ఒక గురువుకు మాత్రమే ఉందని ఈ వేదిక వద్ద నుంచి మీ అందరికీ తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి